ఇండియా సజెషన్స్ అనుసరించి ఐక్యరాజ్య సమితి ఇయర్ 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ పాపులారిటీ టు మిల్లెట్స్, మిల్లెట్ మిషన్ అని, అలాగే బడ్జెట్లో శ్రీ అన్న అని మిల్లెట్స్ గురించి బాగా పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది. మిల్లెట్స్ వల్ల హెల్త్ బాగా డెవలప్ అవుతుంది. మిల్లెట్స్ ప్రొడక్షన్ పెంచడం, అలాగే మిల్లెట్స్ కన్సంప్షన్ పెంచడం టార్గెట్గా పెట్టుకొని ఈ మిల్లెట్ మిషన్ అనేది వివిధ స్టేట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా రన్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం వివిధ రకాల ఎగ్జామ్స్లో మిల్లెట్స్ గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఇక్కడ ఈ వీడియోలో మిల్లెట్స్ గురించి ఒక ఎస్సే ఎలా రాయాలో తెలుసుకుందాం. వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్లో క్విజ్ లింక్ కూడా ఇచ్చాను. మీరు ఒక 20 క్వశ్చన్స్ క్విజ్ ప్రాక్టీస్ చేసి యూ కెన్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ అబౌట్ మిల్లెట్స్. సో వాట్ ఆర్ మిల్లెట్స్? మిల్లెట్స్ని మనం తెలుగులో చిరుధాన్యాలు అంటాం. రాగులు, సజ్జలు, గంట్లు, అరికెలు, జొన్నలు ఇవన్నిటిని కూడా మిల్లెట్స్ అంటారు. Millets are a group of small grained hardy cereal crops that have been grown for thousands of years in many parts of the world. సో ఇవేవి కొత్తవి కాదు, ఆల్రెడీ చాలా సంవత్సరాలు బట్టి ఉన్నవే మనకి. నిజానికి ఒక 30-40 ఇయర్స్ ఎగో, అంటే మనకి హరిత విప్లవం గ్రెయిన్ రెవల్యూషన్ రాకమునుపు చాలా తక్కువ ఇళ్లలో అన్నం తినేవాళ్ళు. వరి అన్నం తినేవాళ్ళు అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అనేటువంటి ఫీలింగ్ ఉండేది. అందుకే మనకి చాలా సినిమాల్లో గంజి తాగుతూ బతుకుతుంటాం అని అంటారు. ఎందుకంటే అప్పుడు అందరికీ అన్నం దొరికేది కాదు. అప్పుడు రాగిలు, అలాగే సజ్జలు, గంట్లు ఇలాంటివే దొరుకుతుండేవి, చిరుధాన్యాలు. వాటిని తింటుండే వాళ్ళు. అందుకే మనం వింటూ ఉంటాం దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. సో మిల్లెట్స్ రాను రాను తగ్గిపోయినాయి. మనకి సన్న బియ్యం అలవాటు పడింది, పాలిష్ చేయబడినటువంటి బియ్యం వచ్చింది, రకరకాల జబ్బులు కూడా వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ మిల్లెట్స్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి వీఆర్ రివర్టింగ్ బ్యాక్ టు మిల్లెట్స్. In recent years, millets have gained popularity as a nutritious and sustainable alternative to other grains. Here are some of the health benefits of millets. సో లేటెస్ట్గా ఇప్పుడు మనకు కనువిప్పు కలిగింది, మిల్లెట్స్ తీసుకుంటే మంచిది, మిల్లెట్స్ వల్ల మంచిది అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. అసలు మిల్లెట్స్ ఎందుకు మంచిదో ఈ ఎస్సేలో మనం చూద్దాం. మిల్లెట్స్ ఎందుకు మంచివి అంటే రిచ్ ఇన్ న్యూట్రియంట్స్, చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి. మిల్లెట్స్ ఆర్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ vitamins, minerals and antioxidants. They are high in fiber, protein and complex carbohydrates. Millets are also low in fat and contain no gluten, making them an excellent choice for those with gluten intolerance. ఈ గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటే గ్లూటెన్ పడని వాళ్ళకి గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కావాలి కాబట్టి అలాంటి వాళ్ళకి మిల్లెట్స్ మేలు. డయాబెటీస్ పేషెంట్స్కి వాళ్ళకి కూడా మిల్లెట్స్ చాలా మేలు. వీటిలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి, వండుకొని లేవు. అంటే ఫ్యాట్ ఉండదు, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండవు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ హై ఫైబర్ ఉంది. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే చాలా మేలు. ప్రోటీన్ ఉంది. సో అందువల్ల ఇట్ బికేమ్ ఏ సూపర్ ఫుడ్. నౌ ద నెక్స్ట్ క్వాలిటీ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. మిల్లెట్స్ హ్యావ్ బీన్ షోన్ టు లోవర్ బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ విచ్ కెన్ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ heart disease. They are also high in magnesium which is essential for heart health. So another biggest plus point of millets is that it is good for heart health because magnesium ఉంది, అలాగే కొలెస్ట్రాల్ తక్కువగా చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ తక్కువ చేస్తుంది. సో హార్ట్ పేషెంట్స్ కూడా మంచిది. సో పైన మనం డిస్కస్ చేసినట్టుగా బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ ఈ రెండు చాలా ఎక్కువగా ఉన్నటువంటి డిసీజెస్. ఆ తర్వాత చాలామంది ఫీల్ అయ్యేది వెయిట్ లాస్, అంటే ఒబిసిటీ, అధిక బరువు వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ మిల్లెట్స్ హెల్ప్స్ రిడ్యూస్ వెయిట్ ఆల్సో. సో దట్స్ వై దే బికేమ్ ఎ ఫ్యాన్సీ ఫుడ్ నౌ డేస్. మిల్లెట్స్ ఆర్ లో ఇన్ క్యాలరీస్ అండ్ హై ఇన్ ఫైబర్ విచ్ కెన్ హెల్ప్ యూ ఫీల్ ఫుల్ ఫర్ లాంగర్ అండ్ రిడ్యూస్ యువర్ ఓవరాల్ క్యాలరీ ఇంటేక్. సో బరువు తగ్గాలంటే క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి, బట్ ఆకలేస్తుంది. అందుకని ఫైబర్ ఫుడ్ తీసుకున్నట్లయితే వేగంగా ఆకలేదు. చాలా కాలం మనం తిన్న తర్వాత ఈ ఫైబర్ వల్ల మనకి ఆకలి అనిపించదు కాబట్టి ఏం తినకుండా ఉంటాం, బరువు తగ్గుతుంటాం. ఆ విధంగా మనకి బరువు తగ్గడంలో మిల్లెట్స్ హెల్ప్ చేస్తాయి. దే ఆర్ ఆల్సో లో ఇన్ గ్లైసీమిక్ ఇండెక్స్, మీనింగ్ దే రిలీజ్ షుగర్ స్లోలీ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్, ప్రివెంటింగ్ సడన్ స్పైక్స్ ఇన్ బ్లడ్ షుగర్ అండ్ ఇన్సులిన్ లెవెల్స్. షుగర్ పేషెంట్స్ లేదా డయాబెటీస్ పేషెంట్స్కి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటే రైస్, వైట్ రైస్ లాంటివి తిన్నారనుకోండి, వెంటనే అది బ్లడ్లోకి వెళ్ళి షుగర్ రిలీజ్ చేస్తుంది. ఒక్కసారి స్పైక్ పెరుగుతుంది, షుగర్ ఎక్కువగా వాళ్ళ బాడీలో పెరిగిపోతుంది.
కానీ ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ కాబట్టి వాళ్ళకి కూడా నిదానంగా షుగర్ లెవెల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అందువల్ల బ్యాలెన్స్డ్గా ఉంటుంది, డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం డైజెషన్. సో డైజెషన్ కూడా మిల్లెట్స్ హెల్ప్ అవుతాయి. సో ఇంప్రూవ్స్ డైజెషన్. మిల్లెట్స్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్ విచ్ కెన్ హెల్ప్ రెగ్యులేట్ బోవెల్ మూమెంట్స్ అండ్ ప్రివెంట్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, బౌల్ మూమెంట్స్ అంటే పేగులు వాటి కదలికలు అనమాట. హై ఫైబర్ ఫుడ్, నార ఉంటుంది, ఫైబరస్ ఫుడ్ కాబట్టి బాడీలో ఈ పేగులన్నీ కూడా చక్కగా యాక్టివ్గా ఉంటాయి, అందువల్ల జీర్ణం అయిపోతుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకపోతే 100కి పైగా రోగాలు మనకు రావు. దే ఆల్సో కంటైన్ కాంపౌండ్స్ లైక్ ఫైటిక్ యాసిడ్, టానిన్స్ విచ్ ఎయిడ్ ఇన్ డైజెషన్ బై రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇంక్రీజింగ్ ద అబ్సార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో తిన్నది చక్కగా అరిగిపోతుంది, జీర్ణం అవుతుంది, అందువల్ల న్యూట్రియంట్స్ అన్నీ కూడా బ్లడ్లోకి వెళ్తాయి, హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ గుడ్ ఫర్ డయాబెటీస్ పేషెంట్స్. ఇంకా మిల్లెట్ ఆల్టర్నేటివ్ ఫుడ్, ఇంకా దీని గురించి ఉత్తమం లేదు. సో యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్, millets have a low glycemic index and are rich in fiber, so which can help regulate blood sugar levels. They are also high in magnesium, which has been shown to improve insulin sensitivity and reduce the risk of type 2 diabetes. Type 2 diabetes అంటే 30 years ఆ పైన వాళ్ళకి వచ్చేటువంటి డయాబెటీస్ అది. సో వీళ్ళకి మిల్లెట్స్ అనేది మంచి ఫుడ్ అవుతుంది, స్లోగా బ్లడ్లోకి షుగర్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ కూడా మిల్లెట్స్ అనేవి మంచివి. అండ్ వాటి అవైలబిలిటీ కూడా చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. ఇది వరకు ప్లెంటీగా విరివిగా పండేవి, ఆ తర్వాత ఇప్పుడు మనకి రైసు, సన్నబి వీటిపైన మోజు వల్ల నౌ పీపుల్ ఆర్ నాట్ కల్టివేటింగ్ దోస్. సో రీసెంట్లీ ఖాదర్ వలీ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. హీ ఈస్ నోన్ యాజ్ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో మిల్లెట్స్ గురించి ఆయన చాలా ఏళ్ళుగా ప్రచారం చేస్తూ ఉన్నారు అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ మిల్లెట్స్. అలా ఏ విధంగా చూసుకున్నా మిల్లెట్స్ అనేది ఈ సంవత్సరం న్యూస్లో ఉంది, టాపిక్స్లో ఉంది. ఎవ్రీ ఎగ్జామ్లో కూడా మిల్లెట్స్ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఆల్రెడీ మనం హౌ ఇట్ ఫైట్స్ విత్ డిఫరెంట్ డిసీజెస్ చూసాం. ఇంకా దీని బెనిఫిట్స్ బూస్ట్స్ ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మిల్లెట్స్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ కెన్ హెల్ప్ బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ప్రొటెక్ట్ అగెన్స్ట్ డిసీజెస్. ఇమ్యూనిటీ బాగుందంటే మనకు కరోనా టైంలో చెప్పాం కదా, ఇమ్యూనిటీ పెరిగే ఫుడ్స్ తినాలి. సో మిల్లెట్స్ తింటూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దే ఆర్ ఆల్సో రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ లైక్ విటమిన్ బి, ఐరన్ అండ్ జింక్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్. హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్కి అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా మిల్లెట్స్ ఉన్నాయి. ఎలా చూసుకున్నా మిల్లెట్స్ ఆర్ ద వండర్ఫుల్ నౌ. సో ఈ విధంగా ఆల్రెడీ మనం మిల్లెట్స్ యొక్క గొప్పతనం గురించి డిస్కస్ చేసేసాం కాబట్టి ఫైనల్గా ఒక 2 లైన్స్లో మన ఎస్సే మొత్తాన్ని కంక్లూడ్ చేస్తే వీ కెన్ గెట్ నైస్ మార్క్స్. ఇన్ కంక్లూజన్, మిల్లెట్స్ ఆర్ ఎ న్యూట్రిషియస్ అండ్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టు అదర్ గ్రెయిన్స్ with several health benefits, including millets in your diet can improve your overall health and well-being. సో మిల్లెట్స్ని మన ఫుడ్లో నెమ్మదిగా చేర్చుకుని వాటికి అలవాటు పడితే మన ఆరోగ్యం బాగుంటుంది, హ్యాపీగా ఎక్కువ కాలం జీవించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ నో ఎనీ పాయింట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మిల్లెట్స్ దట్ ఆర్ వెరీ యూజ్ఫుల్ టు స్టూడెంట్స్ అండ్ aspirants of various competitive exams, please type in the comment box and let others learn about the concepts, the facts you know. Have a nice time. Bye bye.